జగన్కి ఎన్ని కోట్ల విలువైన ఆస్తి ఉందో తెలుసా? సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వ్యవహారాలు అన్ని ప్రజల్లో ఆసక్తి రేకిస్తాయి. ఇక నాయకులపై వచ్చే ఆరోపణలు కూడా చర్చకు దారితీస్తాయి. ఇప్పుడు అందరి దృష్టి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారంపైనే ఉంది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైన జగన్ కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి సొంతంగా తండ్రి పేరు కలిసి వచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల శాతంతో అధికారానికి దూరమయ్యాడు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోదీలో కూడా లేకుండా పోయింది. ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన తన పార్టీని ఈసారి ఎలాగైనా సరే అధికారం సాధించాలని కృతనిశ్చయంతో జగన్ కృషి చేస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్రమంతటా పాదయాత్రలో బిజీగా ఉన్న జగన్ కి వచ్చే ఎన్నికల్లో స్వల్పంగా అత్యధికంగా వస్తుందని కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో అసలు జగన్ ఆస్తుల వివరాలు ఏమిటని పరిశీలిస్తే ఆయన పేరిట 279 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇడుపులపాయలో భూమి, హైదరాబాద్ సాగర్ సొసైటీలో గల భూమి, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని స్థలంతో పాటు ఏపీలో చాలా ప్రాంతాల్లో ఆయన పేరిట భూములున్నాయి. ఇక ఓ సందర్భంలో జగన్ 11 కోట్ల మేరకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినట్లు చెబుతుంటారు. ఇక ఇతర కంపెనీల్లో జగన్ వాటాల విలువ వందల కోట్లలో ఉంటాయని బోగట్టా. అన్లిమిటెడ్ కంపెనీల్లో జగన్ షేర్స్ విలువ సుమారు 250 కోట్లు ఉంటుందని అంటున్నారు. అయితే అధికార టీడీపీ నేతలు మాత్రం జగన్ ఆస్తులు ఇంకా ఎక్కువనే ఉంటాయనే ఆరోపణలు చేయడం తెలిసిందే. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆస్తులు ఉన్నాయని టీడీపీ ఆరోపణ. అయితే వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే సిమెంట్ ఫ్యాక్టరీ, సాక్షి పేపర్ ఛానల్తో పాటు పలు ఎనర్జీ ప్రాసెసింగ్ కంపెనీలను జగన్ నిర్వహించారని అంటారు. ఇక వాటిల్లో కొన్ని సంస్థల వ్యవహారాలను జగన్ భార్య భారతి పర్యవేక్షిస్తున్నారు. కాగా జగన్పై గల ఆరోపణల నేపథ్యంలో 750 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నిజానికి వాటి మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.